అంటే ముస్లిమ్స్లో నాకు తెలుసుండి మరి కరెక్టో కాదో చెప్పలేను కానీ 93 శాఖలు ఉన్నాయట. ఇప్పుడు పూర్వీకులు ఎవరు అంటే విన్నాను నేను. 93 శాఖల్లో నూర్ భాష అనేది ఒక శాఖ. వీళ్ళు ఈ 93 శాఖల్లో కూడా ఈ నూర్ భాష శాఖ వాళ్ళే ఎక్కువ జనాభా. 2001లోనే 40 లక్షల మంది ఉన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని. అప్పట్లో అనుకునేవారు. కాలక్రమేణా మరి ఇప్పుడు ఏపీలోనే ఓ 25-30 లక్షలు ఉంటారు అని చెప్పేసి ఒక అంచనా కూడా వచ్చింది. అయితే వీళ్ళకు ప్రత్యేకత ఉంది. అంటే నేనే కులం కోసం చెప్పట్లేదు, ఆ కులం ఎదుర్కొన్న సమస్యలు నేను చెప్తున్నాను. వీళ్ళ ప్రత్యేకత ఏంటంటే వీళ్ళు ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి విలేజ్లోనూ ఉంటారు. వీళ్ళ ఉర్దూ రాదు, తెలుగు మాట్లాడతారు. దేవాలయాలకు వెళ్తారు, అవసరమైతే చర్చిలకు వెళ్తారు, మసీదుకి వెళ్ళి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళ నమాజులు వాళ్ళు చదువుకుంటారు, వాళ్ళ ఉపవాసాలు వాళ్ళు ఉంటారు. తెలుగు మాట్లాడుతూ అక్కడ తోటి కమ్యూనిటీస్, చౌదరీస్ ఉంటే చౌదరీసు, రెడ్లు ఉంటే రెడ్లు, కాపులు ఉంటే కాపులు, వాళ్ళందరితో కూడా మమేకం అయిపోయి ఎస్సీ బీసీల్లో కూడా ఒకళ్ళైపోయి తెలుగు ఫ్లూయెంట్గా మాట్లాడి వాళ్ళతో అనేక కార్యక్రమాలు చేసుకుంటూ అన్న తమ్ముడు చెల్లి అంటూ సరదాగా పోతూ ఉంటారు. మిగతా శాఖలు వాళ్ళకి కలరు. ఈ ముస్లిమ్స్లో ఉన్నటువంటి మిగతా శాఖలు సున్నీ, షియా, ఏదో వహాబీ, రకరకాలు ఉన్నాయి. వాళ్ళైతే కలరు. వాళ్ళు డిఫరెంట్గా ఉంటారు. వాళ్ళు తెలుగే స్పష్టంగా మాట్లాడలేరు వాళ్ళు, కానీ వీళ్ళు తెలుగు ఫ్లూయెంట్గా మాట్లాడతారు. ఇంకో విషయం ఏంటంటే వీళ్ళు ఈ శాఖలన్నింటిలో కల్లా తెలుగుదేశం పార్టీకి పట్టుకొమ్మలు ఎవరంటే నూరు భాషలే. నందమూరి తారక రామారావు పార్టీ పెట్టిన కానించి, అంతకుముందు ఇందిరాగాంధీ అభిమానులు, నందమూరి తారక రామారావు పార్టీ పెట్టిన తర్వాత ఆయన మైనార్టీ శాఖ పెట్టిన తర్వాత వీళ్ళందరూ కూడా అట్రాక్ట్ అయ్యి అప్పటి నుంచి ఈ తెలుగు మాట్లాడే ముస్లిమ్స్ అందరూ కూడా ఎన్టీఆర్ అభిమానులు, తర్వాత చంద్రబాబు నాయుడు అభిమానులుగా మారారు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా తెలుగుదేశం పార్టీ అంటే పడి చచ్చిపోతారు. ఇంత ఉంది కదండి వీళ్ళకి. మరి తెలుగుదేశం పార్టీ అంటే పడి చచ్చిపోతారు. మరి చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో ఉన్నారు కదా. మరి వీళ్ళకి ఏంటి ప్రభుత్వం నుంచి అంటే ఏమీ లేదండి, ఏమీ లేదు. ఎందుకు లేదంటున్నానంటే వీళ్ళ కోసం మాట్లాడే ఒక నాయకుడు అనేవాడు లేడు. ముఖ్యమంత్రి గారికి అన్నీ తెలియవు. ముస్లిమ్స్ అంటే ఓహో అనుకుంటారు, ఇందులో ఇన్ని శాఖలు ఉన్నాయి, ఈ శాఖల్లో ఈ శాఖ ప్రత్యేకత ఇది, ఈ శాఖ ప్రత్యేకత ఇది, పాపం ఆయన తెలియదు కదా. కులాల మీద ఏమో రీసెర్చ్ చేయరు కదా వాళ్ళు, అంత టైం కూడా ఉండదు. కానీ ఈ శాఖ గురించి ఏదో ఒక నాయకుడు, ఇదిగో సార్ సీఎం గారి దగ్గరికి వెళ్ళి, ఇగో ఈ శాఖ వాడు మనకి ఎప్పటి నుంచి టీడీపీకి నిలబడి ఉన్నారు, వీళ్ళకి ఈ ఇబ్బందులు ఉన్నాయి, వీళ్ళు ఎంతమంది ఉన్నారు జనాభా, వీళ్ళు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు, మనం ఈ విధంగా మనకు వీళ్ళకి ఆ ప్లాట్ఫామ్ ఇవ్వాలి, ఈ పిల్లలకి ఈ విధంగా మన జీవోని మనం ఇలా సరిదిద్దుకోవాలి, ఇటువంటి బెనిఫిట్స్ మనం ఇవ్వాలని చెప్పేసి సీఎంకి చెప్పే ఒక మధ్యవర్తితో చేసే నాయకుడు అనేవాడు లేకుండా పోయాడు ఇప్పుడు దాకా. అందుకే వీళ్ళు మైనస్లో పడిపోయారు. మరి ఆ నాయకత్వం మద్దిపాటి వెంకటరాజు గారు గోపాలపురం ఎమ్మెల్యేగా తీసుకున్నారు. మొన్నే ఒక వీడియో చేశాను నేను మద్దిపాటి వెంకటరాజు గారి గురించి. ఏంట్రా బాబు పదే మద్దిపాటి వెంకటరాజు గారు చేస్తున్నాడు ఏంటని మీరు అనుకోవచ్చు. మీరు అలా దయచేసి తప్పుగా అనుకోవద్దు. ఎందుకంటానంటే ఏ నాయకుడన్నా మంచి చేస్తే ఎన్నిసార్లు చెప్పినా పర్లేదు, చెడ్డ చేస్తే అది కూడా ఎన్నిసార్లు చెప్పచ్చు. అదే జర్నలిజంలో ఉన్నటువంటి వృత్తి, ప్రధానాంశం అదే. ఆ రోడ్డు బాగోలేదు, ఆ రోడ్డు వేసేదాకా రాయి వేసిందే వార్త, ఆ రోడ్డు వేసేదాకా అనాలిసిస్ చేసిందే. ఆ రోడ్డు వేసారనుకోండి బ్రహ్మాండంగా మనం చెప్పచ్చు, తప్పే ఉంది. ఆ నాయకుడు ఆ రోడ్డు వేసాడు, ఇప్పుడు దాకా ఆ రోడ్డు కోసం ఎన్నో కష్టాలు పడ్డాం, గోతులు గొప్పులు ఎన్నో రోడ్డు ప్రమాదాలు జరిగాయి, ఈ రోజున ఆ రోడ్డు వేసాడని చెప్పేసి మనం చెప్పచ్చు. అంత మాత్రాన రోడ్డు బాగోలేనప్పుడు బాగోలేదని రాసేమని చెప్పేసి ఆ ఎమ్మెల్యే మీద మనకి ఏదో కక్ష ఉన్నట్టు కాదు, ఆ సర్పంచ్ మీద కక్ష ఉన్నట్టు కాదు. రోడ్డు బాగా వేసిన తర్వాత బాగుందని మనం అనాలిసిస్ చేస్తే ఆ రోడ్డు ఆ ఎమ్మెల్యే మన మిత్రుడని కాదు. ఇది వృత్తి ధర్మం. మంచిగా చెప్పాలి, చెడ్డని చెడ్డగా చెప్పాలి. మంచి చేసినప్పుడల్లా చెప్పుకుంటూ వెళ్ళొచ్చు, చెడ్డ చేసినప్పుడు కూడా చెప్పుకుంటూ వెళ్ళొచ్చు. అలాగే వెంకటరాజు గారు చేసినట్టు మంచి ఏంటి అంటే ఏలూరు జిల్లా ఈ నూరు భాష అసోసియేషన్ మీటింగ్ జరిగినప్పుడు ఇతను చీఫ్ గెస్ట్గా వెళ్ళి వాళ్ళ కులం తరపున ఇతను భరోసా ఇచ్చాడు. నేను సీఎం గారి దృష్టికి తీసుకెళ్తాను, మీ సమస్యలన్నీ కూడా పరిష్కారం అయ్యే విధంగా ప్రయత్నం చేస్తాను అని చెప్పేసి చక్కని హామీ ఎప్పుడైతే ఇచ్చారో
నూరు భాష కులస్తులందరూ కూడా ప్రత్యేకించి అతనికి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నారు. ఇంచేతంటే ఇప్పుడు దాకా ఇటువంటి నాయకుడు మాకు లేడు. ఉన్నారు ఇందులో కూడా, అంటే నూరు భాష కాకపోయినా వేరే కులం వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పేర్లు చెప్పను, క్యాబినెట్ ర్యాంకులో ఉన్నారు. వాళ్ళేది వెళ్ళి సీఎం గారి దగ్గరికి వెళ్ళి నమస్కారం పెట్టి వాళ్ళ సమస్యలు చెప్పుకొని వచ్చేయడం తప్పితే, మా శాఖలోనే మా ముస్లింస్ ఇంకో శాఖ ఉంది, ఈ శాఖ గురించి చెప్పండి అని వాళ్ళు చెప్పరు. వాళ్ళకి అవసరం లేదు. ఈ శాఖ వాళ్ళకెందుకు, ఆ శాఖ వాళ్ళ శాఖదే, ఈ శాఖది ఈ శాఖదే. కానీ అనాథ శాఖ అయిపోయింది ఈ నూరు భాషా శాఖ, దిక్కు ముక్కు లేని శాఖ అయిపోయింది. చిత్రం మీకు చెప్తున్నా కదా, 175 నియోజకవర్గాల్లో ప్రతి గ్రామంలోనే వీళ్ళు ఉంటారు. 2 కుటుంబాలు, 3 కుటుంబాలు, 10 కుటుంబాలు, ఇంకొక చోట 20, 100 కుటుంబాలు కూడా ఉంటాయి. కాకినాడ దగ్గరలో రేపూరు 150 కుటుంబాలు ఉన్నాయి. అలాగే అక్కడ గోపాలపురంలో కూడా ఉన్నాయి, ఆ పక్క నల్లజర్లో ఉన్నాయి, కోనసీమ నిండా ఉన్నారు. ప్రతి గ్రామంలోనే ఉంటారు. వీళ్ళు తెలుగు మాట్లాడతారు. వాళ్ళు గెడ్డాలు అయిపించి టోపులు పెట్టరు కాబట్టి ముస్లిమ్స్ అనుకోం మనం. వీళ్ళు చూస్తుంటే వీళ్ళు మామూలు హిందూ భావాలు ఉన్న వాళ్ళు ఏమో అనుకుంటారు. వాళ్ళు మాట తీరు కూడా ఆ విధంగా ఉంటుంది. మధ్య మధ్యలో రామ అంటారు, అవి కృష్ణ అంటూ ఉంటారు వాళ్ళు. దాని మీద ఏంటంటే వాళ్ళు మనం అవి ముస్లిమ్స్ అని అనుకో. మరి వాళ్ళ గురించి పట్టించుకునే నాదుడు లేడు. గోపాలపురం వెంకటరాజు గారు ఎప్పుడైతే మరి వాళ్ళ కోసం ధైర్యం చెప్పి నేను ఉంటానని ముందుకొచ్చి ఆ మీటింగ్కి వెళ్ళి చక్కగా ప్రసంగించాడో, అదే నూరు భాష చెందినటువంటి పెద్దలు, కుల పెద్దలు నాకు ఫోన్ చేశారు. బాబు, వెంకటరాజు మీద మనం మంచి వీడియో చేసావు, మంచి హైక్ వచ్చిన వీడియోకి, కానీ ఈ వీడియో కూడా ఒకటి చేసి పెట్టవా బాబు. ఆయన మా మీటింగ్కి వచ్చారు, చక్కగా కూడా మాట్లాడాడు, మాకు ధైర్యం చెప్పాడు, మాకంటూ ఒక నాయకుడు దొరికిన ఆనందంలో మేము ఉన్నాం, దయచేసి ఈ వీడియో చేసి పెట్టు అని చెప్పేసి పదే వాళ్ళు ఫోన్ చేస్తే నేను ఈ వీడియో చేస్తున్నాను. వెంకటరాజు గారు కూడా అసలు నా నెంబర్ ఆయన దగ్గర ఉందో లేదో తెలియదు, కానీ ఎప్పుడు ఈ విషయం కోసం ఆయన నాతో ఎప్పుడు మాట్లాడటం కూడా జరగలేదు. కేవలం నూరు భాష కుల పెద్దల నుంచి వచ్చినటువంటి రిప్రజెంటేషన్ మేరకు నేను ఈ వీడియో చేయడం జరుగుతూ ఉంది. ఎందువల్లంటే ఇప్పుడు వీళ్ళు ఎదుర్కొనే సమస్యలు చాలా ఉన్నాయి. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు బీసీఈ ఇచ్చాడు. చిత్రం ఏంటంటే ఈ 93 శాఖల్లో చాలా శాఖలకి ఆ బీసీఈ వర్తించింది, కానీ ఈ నూరు భాషకు వర్తించలేదు. కారణం ఏంటంటే వీళ్ళు 10th క్లాస్ సర్టిఫికేట్లో బీసీ-బి అని పడిపోయింది. బీసీ-బి అనేవాడికి ఈ ఇవ్వకూడదని జీవో వచ్చేసింది. పాపం దీంతో ఈ రాలేదు, వీళ్ళు ఎవ్వరికి ఈ రాలేదు. అసలు ఆ ఈ తాలూకు ఫలాలు వీళ్ళు ఎవరు పొందనే లేదు. ఆ బీసీ-బి మీదే ఏ చేసిన ఆ మెరిట్ ఉంటేనే, ఏమాత్రం ఒక మార్కు తగ్గినా వాడికి ఉద్యోగం లేదు. కానీ చాలా ఉన్నాయి వీళ్ళ సమస్యలు చెప్పుకుంటూ బోర్డు చిట్టా. ఇదంతా కూడా ఫైన్ డే. డెఫినెట్గా నాకైతే నమ్మకం ఉంది, వెంకటరాజు గారు యువకుడు, చంద్రబాబు నాయుడు గారితో మంచి నమ్మకాన్ని పొందినటువంటి ఒక ఎమ్మెల్యే, ర్యాంకింగ్లో 10కి 10 పాయింట్లు పొందుతున్నటువంటి నెగ్గిన కాడి నుంచి కూడా 10కి 10 పాయింట్లు తీసుకున్నటువంటి వ్యక్తి కాబట్టి, ఇతని మాటకు అక్కడ విలువ ఉంటుంది. కాబట్టి ఏదో ఒక రోజు, ఇవాళ అయిపోద్ది రేపు అయిపోద్ది అని చెప్పలేం, కానీ ఎనీ టైం ఇతను ఫ్రీ దొరికినప్పుడు తప్పకుండా ఈ నూరు భాషా సంస్థ అక్కడ ప్రస్తావిస్తాడు. చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం తప్పకుండా చేస్తాడు, అందులో అయితే అనుమానం లేదు. థ్యాంక్ యూ.